ఇక స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి కదా, స్కూల్ ప్యాంట్ ఎలా కుట్టాలో చూసి నేర్చుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, ఐ యామ్ శ్రావణి. వెల్కమ్ టు టైలరింగ్ బై శ్రావణి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం కుర్తీ ప్యాంటు కుట్టుకోవటం నేర్చుకుంటున్నాం. ఇలా కిస్తా పాయింట్లు తీసుకున్న తర్వాత కిస్తాలు రెండు జాయింట్ చేసుకోవాలి. మిడిల్లో జాయిన్ చేసిన తర్వాత ఫోల్డింగ్ చేయాలి. ప్యాంట్ కిస్తా దగ్గర జాయిన్ చేసిన తర్వాత ఫోల్డింగ్ చేసి కుట్టిన తర్వాత కింద వైపు పాదం దగ్గర ఫోల్డింగ్ చేసి కుడతాము. ఫోల్డింగ్ చేసి కుట్టడం కోసం 2 ఇంచెస్ ఖర్చు వదిలిపెడతాము. అది స్టిఫ్గా ఉండడం కోసం బక్రం ఫ్యూజింగ్ యూజ్ చేస్తాము. ఇది ఫోల్డింగ్ చేసి ఇలా బక్రం కానరాకుండా లోపలికి మళ్ళించి పెట్టి కుట్టుకోవాలి. కుట్టిన తర్వాత కింద పాదం గ్యాప్ తోటి 2 స్టిచ్చెస్ కుట్టుకోవాలి. ఇదే విధంగా 2 పాదాలకి కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత ఈ విధంగా పాదం దగ్గర స్టిప్స్ కుట్టడం అయిపోయిన తర్వాత హిప్ దగ్గర హిప్ బెల్ట్ తయారు చేయాలి. దానికి డోరీ దూర్చడానికి 2 ఇంచెస్ ఫోల్డింగ్ పెడతాం. ఆ ఫోల్డింగ్ కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా వదిలిపెట్టి 6 ఇంచెస్ తీసుకుంటాము. 6 ఇంచెస్ మైనస్ చేసి ఇంకా రిమైనింగ్ ఎంత హైట్ ఉందో అంత హైట్ కిస్తా తీసుకుంటాము. కిస్తా రెడీ చేసుకున్న తర్వాత హిప్ బెల్ట్ కుట్టుకుంటాం. సైడ్ కుట్టిన తర్వాత మిడిల్లో ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత పైన 2 ఇంచెస్ ఫోల్డింగ్ చేసి డోరీ ఎక్కించుకునేంత లూజ్ ఉంచుకొని కుట్టుకోవాలి. కుట్టిన తర్వాత హిప్ మెజర్ చేసుకోవాలి. మెజర్ చేసుకుంటే మనకి మనం మెజర్ చేసుకున్నంత వచ్చిన తర్వాత ఇప్పుడు దానికి కిస్తాని యాడ్ చేసుకోవాలి. కిస్తా హిప్ కంటే ఎక్స్ట్రా క్లాత్ తీసుకుంటాం. ఎందుకంటే మిడిల్లో కానీ సైడ్కి కానీ ఫ్రిల్స్ పెట్టుకుంటాం. దానివల్ల ఫ్రీగా లూజ్గా ఉండడం కోసం ఫ్రిల్స్ పెట్టుకుంటాము. ఇప్పుడు మిడిల్లో ఫ్రిల్స్ ఇది నాకు సైడ్కి అడిగారు కాబట్టి మిడిల్లో ఫ్రిల్స్ పెట్టట్లేదు, సైడ్కి ఫ్రిల్స్ పెడుతున్నాను. సైడ్కి ఫ్రిల్స్ పెట్టడం వల్ల ఇది ఫ్రంట్ బ్యాక్ ఎత్తుకొనకుండా నీట్గా ఉంటుంది. వీళ్ళు సైడ్కి అడగడం వల్ల నేను సైడ్కి పెడుతున్నా. మిడిల్లో మనం డాట్ మిడిల్లో అర్థమైంది కాబట్టి సైడ్కి కొంచెం టక్ ఇచ్చుకొని మనకి ఫ్రిల్స్ ఎక్కడి నుంచి పెట్టుకోవాలి ఏంటి అనే ఐడియా కోసం మిడిల్లో ఒక టక్ ఇచ్చుకుంటాము. టక్ ఇచ్చుకోవటం వల్ల మనం ఎక్కడ పెట్టాలో ఒక ఐడియా వచ్చింది. వీడియో పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు ఫ్రిల్స్ ఎక్కడ పెట్టాలి, ఎలా జాయిన్ చేసుకోవాలి అనేది క్లియర్గా తెలుస్తుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి. స్కిప్ చేస్తూ చూడటం వల్ల కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అర్థం కాకుండా మిస్టేక్స్ కాకుండా 1కి 2 సార్లు నీట్గా చూడటం వల్ల నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఇప్పుడు మంచిగా నేర్చుకోవటం వల్ల మంచిగా కుట్టగలుగుతారు. అందుకే ఈ వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియో చూసి లైక్ చేసి ఏమన్నా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో పిన్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా సైడ్ జాయింట్లు చేసుకోవాలి. కింద పాదం దగ్గర 5 ఇంచెస్ పెట్టుకోవాలి. లావుగా ఉండేటోళ్ళకి లార్జ్గా ఉండే వాళ్ళకి మీడియం వాళ్ళకి 6 ఇంచెస్ అయితే సరిపోద్ది. ఈమె చిన్న అమ్మాయి కాబట్టి 5 ఇంచులు 5.5 అయితే సరిపోతుంది. ఇలాగ సైడ్ జాయింట్లు అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం డోరీ కుట్టుకోవాలి. డోరీ కోసం స్ట్రైట్గా పీసులు తీసుకొని అవి స్ట్రైట్గా కట్ చేసుకొని జాయింట్లు చేసుకొని అవి ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత అది ప్యాంట్కి ఎక్కించాలి. డోరీకి పోగులు ఏం పోకుండా ఫోల్డింగ్ అంతా ఒకేలాగా ఉండేలాగా చూసుకుంటూ నిదానంగా ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టుకోవాలి. చివరి దాకా కుట్టుకున్న తర్వాత మనకి ఎంత పొడవు కావాలో అంత తీసుకొని కట్ చేసుకొని ఈ విధంగా ప్యాంట్కి